డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా వాయిస్ ఓట్ ద్వారా ఎన్నికైన బీజేపీ ఎంపీ 18వ లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు. ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ అభినందనలు. ఎమర్జెన్సీని ఖండిస్తూ స్పీకర్ తీర్మానం. ఇక ప్రతిపక్షాల ఆందోళన, తొలి రోజే నిరసనల మధ్య సభ వాయిదా పడ్డది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద అక్కడ అంటే కేరళ నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి సురేష్ను అక్కడ ప్రతిపక్షాలు ఏది స్పీకర్ ఎన్నిక కోసం వాళ్ళు పోటీ పెట్టినరు. ఆ తర్వాత ఓం బిర్లా అంటే ఆయన అధికార పక్షం నుంచి ఎన్డీఏ కూటమి నుంచి తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఎంపిక అయ్యిండు. ఆయనని అక్కడ అధికార పక్షం పెట్టి మొత్తం మీద ఎప్పుడు లేని విధంగా అంటే 48 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా స్పీకర్కి సంబంధించి ఎన్నిక జరగలేదు, అంటే పోలింగ్ జరగలేదు. కానీ ఈసారి ఎన్నిక అంటే పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఓం బిర్లా ఓటాన్ అకౌంట్ ద్వారా ఎన్నికైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక బుధవారం లోక్సభలో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ప్రధాని మోడీ, తర్వాత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఇక్కడ స్పీకర్ కూడా గుర్తించిండ్రు. ఈ నేపథ్యంలో అట్లా జరుగుతూ ఉంది. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న లీడర్లు తర్వాత వీళ్ళందరూ ఏం చేసుకుంటారంటే యాంగిల్ చింపుకుంటారు, కొట్టుకుంటారు, గుంతుకుంటారు, ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే హుందాగా ఉండాలి. అట్లా హుందాగా ఉండాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు నిజంగా ఒక ప్రధాని తర్వాత ప్రతిపక్ష నేత వాళ్ళు మంచిగా కరచాలనం చేసుకొని మంచిగా అట్లా ఉంటారు. కాబట్టి ఆ విషయం మనం గమనిస్తే మంచిగా ఉంటుంది. ఇక కీలక నియామకాల్లో రాహుల్ ముద్ర. లోక్సభలో ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తింపు. సిబిఐ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు ఎంపిక ప్యానెల్లో చోటు. ఇక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా రాహుల్, ప్రధానితో సమానంగా ఒపీనియన్ చెప్పే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ లోక్సభలో సభాపక్ష నేతగా ఎంపికయ్యింది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.